భారత చలనచిత్ర దర్శక దిగ్గజం భారతీరాజ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. లో విడుదలైన 16 వైద్యనిలే సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. దర్శకుడు, నటుడు, నిర్మాతగా భారతీరాజ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త జీవితాలు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. సీతాకోకచిలుక సినిమాకు భారతీరాజ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. 2004లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. మరిన్ని వివరాలు అందించేందుకు ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ సుబ్బారావు గారు మనతో పాటు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు గారు, ఒక లెజెండర్ డైరెక్టర్ ని మనం కోల్పోయాము, ఇండస్ట్రీ కోల్పోయిందని చెప్పాలి. ఆయన తమిళ డైరెక్టర్ అయినా కానీ తెలుగులో కూడా మంచి మంచి హిట్స్ ఇచ్చారు. ఏం చెప్తారు ఆయన గురించి? శంకరి నిజంగానే విధంగా చెప్పాలంటే ఇది మర్చిపోలేని ఒక విషాదకరమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే అటు యావత్ దక్షిణాదిలోనే అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు ఉండి ఎంతో మంది శిష్యగణాన్ని చిత్ర పరిశ్రమకు అందించిన దిగ్దర్శకుడు భారతీరాజ అని చెప్పాలి. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. యాక్చువల్ గా గత ఏడాది ఆయన కుమారుడు హార్ట్ అటాక్ తో చనిపోయినప్పటి నుంచి ఆయన కొంచెం అనారోగ్యం పాలవుతూనే ఉన్నారు. సో ఈ రోజు ఆయన దూరం అవటం అనేది నిజంగా ఒక దిగ్భ్రాంతికరమైన విషయం. అలాగే అది తమిళ చిత్రరంగానికే కాదు, మన తెలుగు చలనచిత్ర రంగానికి కూడా తీరని లోటనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన ప్రయోగాలు మామూలు కాదు, అసలు ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేశారు. ఇంకా ఆయనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2004లో పద్మశ్రీ ఇచ్చింది. అలాగే 2005లో సత్యభామ యూనివర్సిటీ ఆయన డాక్టరేట్ తో గౌరవించింది. ఇది కాకుండా ఆయన మొత్తం 6 నేషనల్ అవార్డులు ఆయనకు సొంతమయ్యాయి. 1982లో సీతాకోకచిలుక ద్వారా డైరెక్టర్ గా ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే మొదలు మర్యాద సినిమాకి కానీ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కింద ఆయనకి నేషనల్ అవార్డు దక్కింది. అందులో శివాజీ గణేశన్ ఒక కీలకమైన పాత్ర పోషించారు. ఆ సినిమానే మన తెలుగులో ఆత్మబంధువు పేరుతో కూడా రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత వేదం పుదిదు, కరుత్తమ్మ, అంతిమ తారై, కడల్ పూకలు, ఇలా 6 సినిమాలకు ఆయనకి నేషనల్ అవార్డు రావడం అనేది మనం చెప్పుకోదగ్గ విషయం. అలాగే మన తెలుగులో కూడా ఆయనకి నంది అవార్డు అందుకున్నారు ఆయన సీతాకోకచిలుక సినిమా ద్వారా. ఇవన్నీ కాకుండా తమిళనాడు స్టేట్స్ అవార్డ్స్ అయితే దాదాపు స్టేట్ అవార్డ్స్ కూడా 6 స్టేట్ అవార్డ్స్ ఆయనకి వచ్చినాయి. ఇక ఆయన సినిమా తొలి సినిమా 16 వైదినిలే, ఈ సినిమాతోనే అసలు గ్రామీణ వాతావరణాన్ని ఇలా సృష్టించవచ్చు అనే ఒక బలమైన ముద్ర వేసిన డైరెక్టర్ గా ఆయన చెప్పుకోవచ్చు. ఆ వెంటనే వచ్చిన కిలక్కం పోవు రైలు, అదే ఈ సినిమాని తూర్పు వెళ్లే రైలు పేరుతో తెలుగులో రీమేక్ కూడా చేశారు. 16 ఏళ్ల వయసు పేరుతో రాఘవేంద్ర డైరెక్షన్ లో ఆయన తొలి సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేశారు. అయితే తొలి 2 సినిమాలతో ఆయన మీద ఈయన ఓన్లీ గ్రామీణ సినిమాలకే పరిమితం అవుతారనే ఒక ముద్ర పడిన నేపథ్యంలో తనేంటనేది ఆయన 3వ సినిమాతో నిరూపించుకున్నారు. అదే శివప్పు రోజా గారు. ఆ సినిమాని ఎర్రగులాబీ పేరుతో తెలుగులో డబ్ చేశారు. ఇక్కడ ఘన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత ఆయన చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్ని కాదు. ఆ తర్వాత పుదియ వార్పుగిళ్ళని కానీ కొత్త జీవితాలు, ఈ తెలుగులో పుదియ వార్పుగల్ అనే సినిమానే తెలుగులో కొత్త జీవితాలు పేరుతో ఆయనే రీమేక్ చేశారు. ఇలా ఇక ఆయన చేయని ప్రయోగం అంటలేదు. ఆర్టిస్టులను అద్భుతంగా ప్రజెంట్ చేయడంలో ఆయన చాటి. ఇక మన్వాసనే అని ఆయన తీసిన గ్రామీణ నేపథ్యం సినిమా కూడా అక్కడ ఘన విజయం సాధించింది. దాన్నే తెలుగులో మంగం గారి మనం పేరుతో రీమేక్ చేశారు. బాలకృష్ణ కెరీర్ లోనే తొలి సూపర్ హిట్ సినిమా. అప్పటి వరకు ఆయన యావరేజ్ సినిమాలే ఆయన హీరోగా రూపొంది. అయితే ఆయనకి మొట్టమొదటి ఘన విజయం అందించిన సినిమాగా ఆ సినిమా చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత సీతాకోకచిలుక కానీ, టిక్ కానీ, ఇక శివాజీ గణేశన్ ని మొదలు మర్యాద సినిమాతో అసలు రాధిక, ఒక గ్లామర్ తారగా వెలుగుతున్న రాధికని ఆ మొదలు మర్యాద సినిమాలో ఒక జాకెట్ లేకుండా ఆయన వాడిని చూపించి ప్రేక్షకులు రంజింపజేశారు. ఆయన ఎలాంటి అసహ్యత అనేది లేకుండా ఆయన అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఆయన
సో ఇక అలా తీసుకుంటూ పోతే ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు, ప్రతి ఆర్టిస్ట్ కి వాళ్ళ కెరీర్ లో మర్చిపోలేని మైల్ స్టోన్స్ అన్న దగ్గర సినిమాలను ఆయన అందించడం జరిగింది. సత్యరాజుని వేదం కుదిలో సత్యరాజుని సద్బ్రాహ్మణునిగా చూపించిన విధానం కానీ, ఇలా అలాగే ఆరాధన సత్యరాజ్ కెరీర్ లో ఒక మంచి హిట్ సినిమా. ఆ సినిమానే తెలుగులో చిరంజీవి హీరోగా ఆరాధన సేమ్ పేరుతోనే ఆయన చేయడం జరిగింది. ఇక తెలుగులో కృష్ణ గారితో కూడా ఆయన జమ దగ్గర సినిమా తీశారు. ఇక అలా చెప్పుకుంటే పోతే ఇక ఆయన ప్రయోగాలు అనేవి మర్చిపోలేనివి. సో ఆయన శిష్యుడే భాగ్యరాజ, ఆయన కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయన శిష్య బృందం చాలా మంది తమిళ ఇండస్ట్రీలో దర్శకులుగా ఉన్నారు శంకరి. ఇక ఆయన లేని లోటు అనేది నిజంగా తీర్చలేనిదని చెప్పాలి. సో ఆయన మృతి పట్ల ఇటు తెలుగు సినిమా రంగంలోనే కాదు, యావత్ తమిళ చిత్ర పరిశ్రమ కూడా సంతాపాన్ని తెలియజేస్తుంది అని చెప్పాలి శంకరి. ఓకే సుబ్బారావు గారు.